యూదుల ఆచారంలో ఒక పద్ధతి ఉంది. గాడిద మీద ఎవరినైనా ఒక రాజుని పట్టాభిషేకం చేసే ముందు ఆ రాజుని ముందుగా గాడిద మీద తీసుకొస్తారు. ఎందుకు గాడిద మీద తీసుకొస్తారు? ఆ సాదృశ్యం ఏంటంటే వారి చరిత్ర ప్రకారంగా గాడిద మీద రావడం అనేది, నేను మీ మీద యుద్ధము చేయడానికి మీ వద్దకు రావట్లేదు, యుద్ధము చేసి మిమ్మల్ని పరిపాలన చేయడానికి మీ వద్దకు రావట్లేదు, మిమ్మల్ని నేను సమాధానంతోనే పరిపాలన చేయడానికి వస్తున్నాను అని చెప్పడానికి, మీకు పీస్ని నేను ఇవ్వడానికి, లేదంటే మీకు సమాధానం ఇవ్వడానికి నేను వస్తున్నానని చెప్పడానికి, సింబాలిక్గా ఒక మంచి రాజుగా చెప్పడానికి గాడిద మీదను పట్టాభిషేకం చేసే ముందు రాజులను ఊరేగిస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సింబల్ని ఉపయోగించి, నేను మీకందరికీ కూడా శాంతిని అనుగ్రహించడానికి వస్తున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పడానికి ఆయన గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా సమాధానపరచడానికి గాడిద మీద ఆయన రావడానికి మొట్టమొదటి సాదృశ్యం ఏంటంటే ఆయన సమాధానపరిచే రాజు అని అర్థం.